ఈ రోజు ఎపిసోడ్కి ఒక యంగ్ డైనమిక్ స్టార్ రాబో. ఎవరు ఈ యంగ్ డైనమిక్ స్టార్ అనుకుంటున్నారా? వీళ్ళ తాతగారు చాలా పెద్ద కమెడియన్, వాళ్ళ ఫాదరు చాలా పెద్ద నిర్మాత, వాళ్ళ మేనమావ గారు చాలా పెద్ద స్టార్. అలాగా వాళ్ళ ఫ్యామిలీలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. వాళ్ళ బ్రదరు కూడా ఏ మాత్రం తగ్గేదేలే. మీకు ఆల్రెడీ 90% అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఏ మాత్రం ఆశం చేయకుండా ఆ యంగ్ డైనమిక్ స్టార్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. అతని ఇంటి పేరే ఓ బ్రాండ్. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రతి చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడమే కాక పాపులర్ ఈవెంట్స్ కి హోస్ట్ గా కూడా చేసి తన టాలెంట్ తో ఆడియన్స్ ని మరింత అలరిస్తున్నాడు. యూనిక్ స్టోరీస్ తో యూత్ కి దగ్గరైన ఈ క్రేజీ హీరో మనతో కాసిన్ని కబుర్లు పంచుకోవడానికి ఈ రోజు మన ముందుకు రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ అల్లు శిరీష్. ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో మన ఇద్దరిలో ఆ అమ్మాయి మీరు అను పాత్ర ప్లే చేశారు, నేను నా పాత్ర ప్లే చేశాను. నువ్వు ఫిక్స్ అయిపోయి వచ్చావు. సో రాగానే అందుకోసం చేయబట్టుకుని తిప్పేసావు. ఎక్కడ కనిపించిన అలాగే తిప్పేస్తా. లేదు, మీరు కాబట్టి ఓకే. రాకముందే అలీ గారు షోని కొంచెం భయపడుతూ వచ్చాను. ఓపెనింగ్ చేశారు మీరు నాకు. మీ నాన్నగారు ఈ షోకి వచ్చారు, చూసావా ఎపిసోడ్? చూసాను. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. Yes, please. వెల్కమ్ టు అలీతో సరదాగా అల్లు శిరీష్. థ్యాంక్ యూ అలీ గాయ్. ఏంటి ఈ మధ్యన చాలా ఎక్కువగా ముంబై ట్రావెల్ చేస్తున్నాం? ముంబైయా? ఓకే. అంటే స్టోరీస్ ఏదైనా గ్యాదర్ చేస్తున్నావా, లేకపోతే కోడల్ని తీసుకొచ్చే ప్రాసెస్ లో ఉన్నావా? కోడలు తీసుకొచ్చే ప్రాసెస్ ఏం లేదు. అక్కడి నుంచి 2-3 కథలు ఏవో నాకు వచ్చాయి. ఏది తీసుకుందాం కన్సిడర్ చేద్దాం అని చెప్పి అక్కడ 3-4 మంత్స్ అక్కడే ఉన్నాను. ప్లస్ రెగ్యులర్ గా ట్రావెల్ చేశాను అంతే. నేను ఎగ్జైట్ అయింది ఏం దొరకలేదు, ఒకటేదో దొరికింది. బట్ ప్రాసెస్ లో ఉన్నాను, ఇంకేం నేనే అంతే, మెయిన్లీ అంతే. అంటే నేను బయట విన్నాను, అల్లు శిరీష్ అరవింద్ గారు ఎంత బిజినెస్ మేనేజ్ చేస్తారో ఆయన కంట 5 రెట్లు ఎక్కువే చేస్తాడు. అంత మంచి బ్రెయిన్ ఉన్న మనిషి. వ్యాపారం అంటే తనకి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన వాళ్ళ మీద నీ కామెంట్ ఏంటి? నాకు మంచి బిల్డప్ హైప్ ఇచ్చారు, సో దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంత సీన్ అయితే లేదు కానీ, బట్ ప్రొడ్యూసర్ అబ్బాయి కదా, సో ఆ బేసిక్ సెన్స్ అయితే ఉండాలి. రూపాయి ఎలా కాపాడడం, ఎలా జాగ్రత్త పడడం, ఒక 10 మంది టీం ఉంటే ఎలా మేనేజ్ చేయడం. ఈ అయితే ప్రొడ్యూసర్ అబ్బాయిగా నాకు మా అన్నకి 3 బ్రదర్స్ అందరికీ ఉంటదండి చిన్న మేనేజ్మెంట్ స్కిల్. అది దాటేసి యునిక్ గా ఎవరి దగ్గర లేని ప్రత్యేకత లేదా ఒక విజన్ అంటే అంతేం లేదు. బట్ మీరు అన్నట్టు డబ్బు విషయంలో అందరూ ఇంట్లో జాగ్రత్త పడతారు. నాకు ఉండేది కాదు, వచ్చింది. మీ తాతగారు నాన్నగారికి నేర్పించారు, నాన్నగారు మీకు నేర్పించారు, అంతే కదా? ఎందుకంటే ఒక రూపాయి బయటికి పోతే మళ్ళీ అది తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి, అంతే కదా? అది ఉండాలి, ప్రతి వాడికి ఉండాలి. నాన్నగారు మన షోకి వచ్చారు, 2 ఎపిసోడ్లు చూసావు, 1 ఎపిసోడ్ చూసావా? మొత్తం చూసాను, బట్ బిట్లుగా చూసాను. ఆయన చెప్పిన పాయింట్ లో నీకు ఏ పాయింట్ నచ్చింది? ఆయన చెప్పిన పాయింట్ లో ఏ పాయింట్ నచ్చింది అంటే తాతగారి గురించి చెప్పినవి, ప్లస్ మీరు ఏదో అడిగారుగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, దానికని ఇచ్చిన క్లారిఫికేషన్. అదొక ప్రాబ్లమాటిక్ క్వశ్చన్. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూలోకి వెళ్ళినా ఇది ఉంటుంది. ఈ మధ్య అడుగుతున్నారు, ప్రతిసారి ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో మేము కలిసి ఉన్న ఫోటోలు పెడుతున్నాము, మా అంకుల్ ఇంట్లో ఫంక్షన్కి మేము వెళ్తున్నాము, మా ఇంట్లో ఫంక్షన్కి ఆయన వస్తున్నారు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు. ఏంటి ఇదేమన్నా ఎన్నిసార్లు దానికి రిప్లై చేస్తాం, ఎన్నిసార్లు క్లారిఫై చేస్తాం, నాకే బోర్ కొడుతుంది. బట్ అడిగిన ప్రతిసారి ఏదో చెప్పాల్సి వస్తుంది. సో అది డాడీ అంటే ఇంటి పెద్ద దాని గురించి చెప్తే బాగుంటుంది అనిపించింది. సో ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం చాలా బాగుంది. బట్ ఇంకా ఇదే లాస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని అనుకుంటున్నా, అయితే బాగుందని. ఎందుకంటే మోస్ట్ బోరింగ్ క్వశ్చన్ అది. డెఫినెట్లీ, అందుకోసం అది కూడా నేను క్లియర్ చేయడం జరిగింది, నా బాధ్యత. అలాగే మొత్తం నాన్నకి సంతానం ఎంతమంది యాక్చువల్గా? ఎందుకంటే నేను నాన్న ఈ షోలో వచ్చినప్పుడు నేను ఆ క్వశ్చన్ అడిగితే ఆయన ఏమైనా కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అయ్యి హట్ అవుతారా, వద్దులే అనుకొని అవాయిడ్ చేశారు. ఎందుకంటే నువ్వు వచ్చావు కాబట్టి, సమయం సందర్భం వచ్చింది కాబట్టి బ్యాలెన్స్ క్వశ్చన్ నిన్ను అడుగుతున్నాను. యాక్చువల్గా
ఫస్ట్ ముగ్గురు ఉండేవారండి. మా పెద్దన్నయ్య వెంకటేష్. మధ్యలో రాజేష్ అన్న రెండో అన్నయ్య, తర్వాత మూడో అబ్బాయి అర్జున్. ఒక 5-6 ఏళ్ళు ఉండగా ఈ రాజేష్ అన్న మా అన్న ఎవరైతే ఉన్నారో నేను పుట్టక ముందు ఆయనకి యాక్సిడెంట్ లో ఆయన చనిపోయారు. మా తాతగారు ఏలూరు దగ్గర యాక్సిడెంట్ అయ్యి కరెక్ట్ ఒక పెళ్లి నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయారు. సో ఆయన చనిపోయాక మా అమ్మగారు మళ్ళీ ఇంకొక పిల్లోడికి అందాం అనుకుని నేను పుట్టడం జరిగింది. యాక్చువల్గా నలుగురు, ఇప్పుడు చూస్తే ముగ్గురే. సో అందుకోసం అది క్లారిఫై చేద్దామని, బట్ అందుకోసం నాన్న అడగల ఆ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సూపర్. అలాగే గీతా ఆర్ట్స్ లో 2 రోజులకోసారి 3 రోజులకోసారి కథలు వింటుంటారు. ఓకే, ఒక 1 వీక్ లో ఒక 2-3 కథలు అయితే వింటారు గ్యారంటీగా. మినిమం 10 days లో ఒక 2-3 కథలు అయితే ఉంటాయి. అవుతాయి. సో ఆ టైంలో ఈ కథ సిరీస్ కి అయితే బాగుంటుంది అని ఎందుకు ఫిక్స్ చేయలేదు? ఇప్పుడు ఇది చేశారు కదా ఈ కథ అదే. ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నా కోసం అనే కథలు ఏం చూడరు కదా. ఇప్పుడు గీతా ఆర్ట్స్ అనే సంస్థ కేవలం నాతోటో మా అన్నయ్యతోటి సినిమాలు తీయడానికి లేదు. మేము హీరోలు కాకముందు నుండి ఆ సంస్థ ఉంది 1972. అప్పుడు నేను పుట్టలేదు, మా అన్నయ్య పుట్టలేదు, అప్పటి నుంచి సినిమాలు తీస్తుంది. అండ్ తర్వాత కూడా తీస్తూనే ఉంటుంది అంట. సో ఓన్లీ మా కోసమే కథలు ఎతకదు గీతా ఆర్ట్స్ అనే సంస్థ. కథ వెతికి దానికి సూట్ అయిన హీరో తోటి తీస్తుండరు. మీరు చూస్తే అందుకే మేము నాగ చైతన్యతో చేసాము, నానితో చేసాము, విజయ్తో చేసాము, కార్తికేయతో చేసాము, నిఖిల్తో చేస్తున్నాము. అప్పట్లో కూడా చూస్తే పెళ్లి సందడి మా నాన్నగారు అంటే వేరే హీరోలతో, మా ఫ్యామిలీ బయట హీరోలతో కూడా చాలా సినిమాలు తీశారు. కన్నడలో తీశారు, హిందీలో తీశారు. మా సంస్థకు వచ్చేంత వరకు కథ మెయిన్. ఆ కథకు సూట్ అయ్యే హీరోని ఎంచుకుని సినిమాలు చేస్తూ ఉంటాం. సో కేవలం నా కోసం లేకపోతే మా అన్నయ్య కోసం కథ వినే సిచ్యువేషన్ అయితే కాదు అక్కడ. ఓకే, రీసెంట్గా పుష్ప అంటే పాన్ ఇండియాలో ఆల్ లాంగ్వేజ్లో సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ డే టాక్ రాగానే నీ ఫీలింగ్ ఏంటి? నేను యాక్చువల్గా బాంబేలో ఉన్నాను అప్పుడు. మీరు అన్నారు కదా బాంబే నేను ఇక్కడ లేను. బాంబేలో ఉన్నాను. అక్కడ పబ్లిసిటీ ఏం లేదు. తెలుగు అంటే ఆల్రెడీ మనకు తెలిసిన సినిమా కాబట్టి ప్రమోషన్ అన్ని జరుగుతున్నాయి. అక్కడేం లేదంట. బోర్డింగ్ లేదు, ఒక టీవీ యాడ్ లేదు, ఏమీ లేదు. అయినప్పటికీ అది ఒక ఓపెనింగ్ అందుకుని అందరూ చాలా బాగుంది అన్నారు. బాగుంది అంటున్నారు, చూస్తున్నారా లేదా తెలియదు. బట్ 3rd, 4th డేకి అర్థమైంది సినిమా ఎంత హిట్. అంటే అప్పుడు టెన్షన్ ఉంటుంది అంటున్నా. తెలుగులో హిట్ అయిపోద్ది అయింది, ఇది ఓకే. తెలుగులో ఆల్రెడీ బన్నీ 10 సూపర్ హిట్లు చూసాడు. అది ఎలా చెప్పాలి, ఇంపార్టెంటే కానీ అంత టెన్షన్ వచ్చే విషయం కాదు. ఫస్ట్ టైం నేషనల్ మార్కెట్లోకి వెళ్తున్నాం. ఆల్రెడీ మన గురించి ఇంప్రెషన్ ఉంది బన్నీ అంటే. అక్కడ హిందీ యాక్టర్స్కి, ఇండస్ట్రీకి ఇతను వచ్చి కొడితే 6 వెళ్తుంది అన్న ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు మనం వచ్చి డక్అవుట్ అవుతామా లేకపోతే 2 రన్లకి అవుట్ అయిపోతామని చిన్న టెన్షన్ ఉండేది. బట్ సింపుల్ గా స్లోగా స్టార్ట్ అయ్యి అది ఒక 100 crores కొట్టడం అనేది పెద్ద సక్సెస్. సో నేను అక్కడ ఉండి చాలా ఎంజాయ్ చేశాను. అది ఫస్ట్ 3-4 days కొంచెం టెన్షన్ ఉండింది కానీ, బట్ మండే ట్యూస్డే కల్లా సినిమా కొట్టాము, హిట్, కలెక్షన్స్ అందుకుంటున్నాయి అన్న జోష్ వచ్చాక అప్పటి నుంచి ఇంకా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా. అండ్ చాలా మందికి అక్కడ టప్ప నేను బన్నీ బ్రదర్ అని తెలియపోవచ్చు, అంటే మన ఇండస్ట్రీని తెలుస్తుంది. సో ఏ సినిమా పార్టీలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పుష్ప గురించి మాట్లాడుకోవడం అది నేను తెలియదు అన్న. నేను పక్కనే కూర్చుని అది ఎండవు వాళ్ళు మాట్లాడు, వాట్ అల్లు అర్జున్స్ నెక్స్ట్ ఫిల్మ్, దట్ ఫిల్మ్ బికేమ్ బిగ్ హిట్ పుష్ప, ఇట్ కలెక్టెడ్ more than 83, ఇట్స్ డూయింగ్ more than బాలీవుడ్, ఇట్స్ బిగ్ హిట్. ఇది అంటుంటే నాకు చాలా అంటే తెలుగులో ఆల్రెడీ బన్నీ హిట్లు చూసానంటున్నా. బాలీవుడ్ ఇండస్ట్రీ పీపుల్ మాట్లాడుకోవడం అది నాకు హై ఇచ్చిందన్న. అది బన్నీ మా అన్నయ్య కూడా చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను పర్సనల్ గా అక్కడ ఉండి అది బాగా ఎంజాయ్ చేశాను. ఎవరైనా వచ్చి జనరల్ పబ్లిక్ సార్ గౌరవం సినిమా చాలా బాగుంటుంది అనగానే షాక్ తింటా ఉంటాయి ఏంటి? అంటే ఆ సినిమా ఫ్లాప్ అయింది, బట్ నాకు చాలా ఇష్టమైన సినిమా. నాకు సోషల్ డ్రామాస్, సోషల్ ఇష్యూస్ పైన సినిమాలు అంటే చాలా ఇష్టం. జనరల్ గా మామూలుగా కొత్త జంట, శ్రీరస్తు ఈ సినిమాలు ఎవరైనా వచ్చి నచ్చింది అంటే ఎక్స్పెక్టెడ్ అన్న. ఎంటర్టైన్మెంట్ సినిమాలు బాగుంటాయి, ఫ్యామిలీ డ్రామాస్ కాబట్టి బాగుంటాయి. ఈ సినిమా ఎవరైనా నచ్చిందంటే మాత్రం నేను చాలా ఎగ్జైట్ అవుతానంటున్నా. అబ్బా పోన్లే, మాక్సిమం ఎవరికి నచ్చలా, 98% పీపుల్ నచ్చలా. ఆ నచ్చిన ఒకళ్ళిద్దరిలో ఎవరైనా వచ్చి ఎదుర్కొని ఆ సినిమా గురించి చెప్పినప్పుడు మాత్రం నేను బాగా ఎగ్జైట్ అవుతూ ఉంటాను. సజెషన్స్ తీసుకోవాలంటే ఎక్కువగా నాన్ని ఫాలో అవుతావా, వెంకట్ని ఫాలో అవుతావా, లేకపోతే బన్నీని ఫాలో అవుతావా? సజెషన్ ఏదన్నా తెలుసుకోవాలి అంటే జనరల్ గా ఎక్కువ అయితే మా నాన్నగారిని అడుగుతాను. నాన్ని కొన్ని యాక్టింగ్ రిలేటెడ్ సజెషన్స్ అయితే అర్జున్ గారిని అడుగుతా. బన్నీ కూడా చెప్తాడు, బట్ తను ఏంటంటే నా ఒపీనియన్ ఎక్కువ మా తమ్ముడి మీద రుద్దకూడదు. ఎందుకంటే నా లైఫ్ సిచ్యువేషన్, నేను నా పర్సనాలిటీకి సూట్ అయినట్టు నా సొల్యూషన్స్ వచ్చినాయి. ఆ ఎగ్జాక్ట్గా నీకు వర్కౌట్ అవ్వడం లేదు. సో ఎక్కువ పైపైనే చెప్తాడన్న. డీప్గా ఇలాగే అలా చేస్తే ఇలా అవుద్ది అంత ఎక్కువ రుద్దడన్న. చెప్తాడు కానీ పైపైనే చెప్తాడు. బట్ ఎక్కువగా ఎనీథింగ్ ఒక సబ్జెక్ట్ ఓకే చేయాలన్నా లేకపోతే ఎనీ లైఫ్ డిసిషన్ ఒకటి కొనాలన్నా ఏమైనా స్టార్ట్ చేయాలన్నా ఎక్కువ నేను అడిగేది మాత్రం మా నాన్నగారు. ఓకే, మీ ముగ్గురు అన్నదమ్ముల్లో కోపిస్ట్ ఎవరు? కోపిష్టి అంటే ఎవరు లేరండి యాక్చువల్గా. అందరు చిల్డ్ అవుట్ అంతే, టైం ఉండదు.
అవసరమైతే దాన్ని ఉపయోగిస్తారు. అంతే. అంటే నేను ఇంకోటి కూడా విన్నాను, శిరీష్ చాలా విగ్రహిస్తాను చెప్పేసి విన్నాను. చాలా అంటే అన్న జస్ట్ యాక్ట్ చేస్తే నీలో కొంచెం ఆ రెబల్ ఉందని రెబల్ అంటే అది ఎందుకలో అనిపించింది తెలియదు. ఎందుకంటే ఇదివరకు నాకు మైండ్ లో అనిపించేది నేను ఫ్రీగా మాట్లాడేవాడిని. ఓకే. నేను చెప్పిన ఒక మాటకి అంత సీరియస్ విలువ ఇస్తారని అనుకోలే. ఓకే. అంటే కురతనం 19-20 సో సినిమా ఎలా ఉందంటే బాగోలేదు, ఇదే నాకు నచ్చలేదు, ఆ చేస్తే ఇంకా బెటర్గా ఉండేదేమో, ఇలా నోటికి వచ్చినట్టే వాడిని. ఇప్పుడు నాకు అర్థమైంది, లేదు ఒక సినిమా వెనకాల ఎంత శ్రమ పడతారు ఒకళ్ళు, దాని గురించి మనం అంత సింపుల్ గా జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు. ఇంకోటి ప్రతి దాని గురించి మన ఒపీనియన్ చెప్పే అవసరం లేదు, లోపల పెట్టుకుంటే బెటర్ అని ఏజ్ తోటి అర్థమైంది. ఇంకోటి అప్పుడు యంగ్ ఉన్నప్పుడు ఉడుకు రక్తం కదా, ఊరికే గొడవలు పెట్టుకునేవాడు. సో అప్పుడు ఆ గొడవలు పడే తత్వం ఎన్ని తగ్గిపోయి బాగా డీలా అయిపోయా. వద్దు ఓకే. గీతా ఆర్ట్స్ లో తీసిన చాలా సినిమాలు తీశారు, నీకు బాగా నచ్చిన సినిమా ఇది? నాకు బాగా నచ్చిన సినిమా అంటే హిందీ వర్షన్ ఆఫ్ గజని. ఆ సినిమాలో నేను పనిచేసాను కాబట్టి. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుండి లగాన్, గులాం టైం నుంచి నేను ఆమీర్ ఖాన్ గారి ఫ్యాన్. నేను చాలా సార్లు పగటి కళ్ళకి అనేవాడిని ఆయనతో నేను ఏదో పనిచేస్తున్నట్టు, ఇలా అలా పనిచేసేవాడిని. నిజంగా ఆ గజని ప్రాజెక్ట్ అయినప్పుడు మాత్రం నమ్మలేదు. అండ్ లాస్ట్ నేను కాలేజ్ అయిపోతున్న ఆఖరి సంవత్సరంలో ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్ స్టార్ట్ అయింది. కాలేజ్ అయిపోయిన వెంటనే ఆ సినిమా జాయిన్ అయ్యాను. నేను పనిచేసిన మొదటి సినిమా ప్లస్ ఒక 10-15 ఏళ్ళ తర్వాత మా డాడీ మళ్ళీ హిందీలో సినిమా చేస్తున్నారు. ప్లస్ అప్పుడు 2009లో రిలీజ్ అయినప్పుడు ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్, మొదటి సినిమా బాలీవుడ్ లో 100 crores నెట్ టచ్ చేయడానికి. ఆల్మోస్ట్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లు కలెక్ట్ చేసింది. ప్లస్ నాకు ఒరిజినల్ గజని చాలా ఇష్టం. ఆ ఒరిజినల్ వర్షన్ కన్నా ఇంకా బెటర్ గా చేసాము, హిందీ బెటర్ గా చేసాం అని నాకు బాగా పర్సనల్ గా సినిమాగాను ఇష్టం, ప్లస్ ఎక్స్పీరియన్స్ గాను ఇష్టం. సో మా బ్యానర్ లో నాకు తీసిన అన్ని సినిమాలు నాకు హిందీ వర్షన్ ఆఫ్ గజని బాగా ఇష్టం. ఓకే, సూపర్. అంటే జనరల్ గా గీతా ఆర్ట్స్ లో ఇంట్రొడ్యూస్ చేయకుండా శిరీష్ ని ప్రకాష్ రాజ్ గారు బ్యానర్ డ్యూయేటా, అది డ్యూయేట్ క్రియేషన్, అప్పుడు డ్యూయేట్ మూవీస్ నుండి తర్వాత ప్రకాష్ రాజ్ మూవీస్ అని పెట్టారు. ప్రకాష్ రాజ్ మూవీస్. సో అంటే ఆయన ద్వారా వెళ్ళడానికి కారణం ఎగ్జాక్ట్ గా రీజన్ ఏం లేదు. గీతా ఆర్ట్స్ లో తీద్దాం అనుకున్నా అప్పుడు ఏమి మాకు మేమందరం ఎగ్జైట్ అయిన కథ ఏమి దొరకలేదు. బట్ అప్పటికి నాకు నా విష్ లిస్ట్ లో యాక్చువల్గా హీరో అవుతున్నప్పుడు కాకముందు నుంచి నాకు రాధామోహన్ గారి పైన చాలా ఇంట్రెస్ట్. ఆయన తమిళ్లో అభయం నానుమ్ అనే సినిమా తీశారు, మొళియన్ తీశారు, అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్. ఆయన తోటి సినిమా చేద్దామని ఎప్పటి నుంచి ఉండింది. ఒకసారి అనుకోకుండా ఎదురుపడ్డప్పుడు చెప్పాను, సార్ ఎప్పుడైనా మీ సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి సార్, నాకు చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఒక 8-10 months తర్వాత నేను యాక్టింగ్ స్కూల్లో ఉన్నప్పుడు, బాంబేలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసి, బాబు ఒకసారి చెన్నై వస్తావా, ఏదో సినిమా అనుకుంటున్నాను అంటే వెంటనే వెళ్ళాను. సో నచ్చి దూకి ఇంకా సినిమా ఓకే చేసింది. ఇంకా బయట బ్యానర్ ఇదని ఆలోచించాల, డైరెక్టర్ గారి కోసం. ప్లస్ నాకు బాగా ఇష్టమైంది సోషల్ డ్రామా అని చెప్పాను కదా. సో ఒక సోషల్, ఒక క్యాస్ట్ బ్యాక్ డ్రాప్ పైన తీసిన సినిమా, ఒక సమాజానికి చెందిన ఇష్యూ అని చెప్పి ఎగ్జైట్ అయ్యి స్టార్ట్ చేసింది తప్ప పెద్దగా అంత ఆలోచించి దిగింది ఏం లేదు. ఓకే. అంటే జనరల్గా ప్రతి హీరోకి కొద్దిగా మనం కమర్షియల్ హీరో అవ్వాలి అని ఉంటుంది. ఒక చిన్న యాక్షన్ అని, ఒక చిన్న రొమాంటిక్, ఒక చిన్న ఫ్యామిలీ, అండ్ జనాలకి మనలో టాలెంట్ గుర్తించేలాగా మనం కొన్ని సినిమాలు, కొన్ని కథలు ఎన్నుకుంటాం. సో కమర్షియల్ గా నేను ప్రూవ్ అయ్యాను అని చెప్పగలవా? కమర్షియల్ గా లేదు, ఇంకా డెఫినెట్ గా ఇంకా ఎక్కువ ప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, కొంతవరకు. ఓకే. అంటే కమర్షియల్ అంటే మీరు అన్నట్టు దానికి ఒక మాస్ సినిమా చేస్తే తప్ప ఆ కమర్షియల్ ముద్ర పడదు. ఓకే. ఎస్, మంచి సినిమాలు సక్సెస్, శ్రీరస్తులాగా ఆడిన సినిమాలు కొన్ని తీసాను కానీ, బట్ మీరు అన్న స్థాయికి ఒక కమర్షియల్ హీరోగా లేదు, ఐ హావ్ అరైవ్డ్ అని చెప్పడానికి ఇంకా టైం పడుతుంది. మేబీ ఎంత టైం పడదో తెలియదు కానీ మీరు అన్నట్టు ఆ మాస్ సినిమా చేసేంత వరకు ఆ ముద్ర పడదు. రైట్. సో అది తెచ్చుకోవాలని కోరిక ఉందా నీకు? ఇదివరకు ఉండేది కాదు, ఇప్పుడు ఉంది. ఉందా? రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డెఫినెట్గా వస్తుంది అది. మరి అది కూడా నాకు కమర్షియల్ సినిమా కూడా మళ్ళీ రెగ్యులర్ మసాలా రివెంజ్ ఫార్మాట్ కాకుండా దాంట్లో కూడా ఏమైనా కొత్తదనం, మెసేజ్ లాగా ఏమైనా ఒక సోషల్ డ్రామా ద్వారా వస్తే బాగుంటుందని, రెగ్యులర్ రివెంజ్ ఫిల్మ్స్ కాకుండా. చిరంజీవి గారు చేసిన మూవీస్ లో నీకు బాగా నచ్చిన సినిమా ఇది? జగదేక్ వీరుడు అతిలోక సుందరి. చిన్నప్పటి నుంచి ఒక టోటల్ గా 100 సార్లు పైన చూసుకుంటా. 100 సార్లు పైన చూసి ఇవాళ చూసినా కూడా నాకు బోర్ కొట్టిన సినిమా అంటే అదే. పాటలు కానీ, చిరంజీవి గారు ఆయన యాక్షన్ కానీ, ఆ చిన్నపిల్లలు, అమరీష్ పూరి విలనిజం, ఇవన్నీ కలిపిన సినిమా. యాక్చువల్లీ ఈ మధ్య అలాంటి సినిమాలు ఏమో రావట్లేదు అనిపిస్తుంది. అన్ని ఫ్యాంటసీ, రియాలిటీ అన్ని మిక్స్ చేసి నా ఆల్ టైమ్ ఫేవరెట్ అది. దాని తర్వాత నాకు గ్యాంగ్ లీడర్ సినిమా చాలా ఇష్టం. ఓకే. గ్యాంగ్ లీడర్ తర్వాత నాకు అంటే చాలా ఉన్నాయి అలాగా, బట్ నాకు ఇష్టమైన సినిమాల్లో అన్నయ్య సినిమా ఎందుకు అంటే అది చాలా ఇష్టం. బావగారు బాగున్నారా అంటే 90s, ఆ లేట్ 90s అప్పటి నుంచి కొంచెం ఊహ తెలిసి చిరంజీవి గారి సినిమాలు చూడడం ఫాలో అయ్యాను. సో ఆ బ్యాచ్ మొత్తం ఇష్టం. ముఠా మేస్త్రి, ఓకే, ఈ సినిమాలు ఇష్టం. సరే మర్చిపోయాను, ఇంద్ర నా ఆల్ టైమ్
టాప్ 5 చిరంజీవి గారి సినిమాలో ఇంద్ర ఉంటుంది. ఓకే. బట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే జగదేకుడు అతలోక సుందరి. అవునా? Yeah. అన్నయ్య చేసిన ఒక 5 టాప్ ఫిల్మ్‌లు టక టక అని చెప్పు. నా ఫేవరెట్ వచ్చి ఆర్య, ఆర్య 2, రేసుగుర్రం, సరైనోడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, సన్ ఆఫ్ సత్యం, వేదం. ఓకే 6th. ఓకే. ఓకే. నాకు నచ్చిన లిస్ట్ ఇది. పుష్ప చూడగానే ఆ గెటప్, ఆ సైడ్ అది నీకు కొత్తగా అనిపించిందా? నిజంగా మా అన్నయ్య చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఒకటి ఆ క్యారెక్టరైజేషన్ అంతా కొంచెం తెలిసినప్పుడు నాకు సుకుమార్ గారి పైన పూర్తి నమ్మకం. ఓకే. ఆయన ఏమైనా పట్టుకుంటే దాంట్లో యూనిక్నెస్ ఉంటుందని. మా అన్నయ్య ఎంత కష్టపడ్డాడో నేను స్వయంగా చూశాను. ఎందుకంటే ఆ సినిమా లాక్డౌన్ స్టార్ట్ చేసాక లాక్డౌన్ వచ్చింది. ప్రతిరోజు హోమ్ థియేటర్కి వెళ్ళి ఒక 2-3 గంటలు కూర్చునేవాడు. ఏంటి చేస్తున్నాడు అక్కడ అని ఒకరోజు వెళ్ళి చూస్తే జూమ్ కాల్లో ఆయన సుకుమార్ గారు ఆ చిత్తూరు యాక్సెంట్ నేర్పించడానికి ఒక కోచ్. ఓకే. ప్రతిరోజు 2 గంటలు కూర్చుని ఆ చిత్తూరు స్లాంగ్ వచ్చేలాగా ప్రాక్టీస్ చేస్తుండేవాడు అనమాట. ఓకే. లిటరల్ గా ఒక 2 months చేశాడు. తన కష్టం అప్పుడు చూశాను. అండ్ నాకు అది కొత్త కాదు. ఎందుకంటే రుద్రమదేవి సినిమా చేసినప్పుడు గోనగన్నారెడ్డి క్యారెక్టర్ మళ్ళీ అది తెలంగాణ స్లాంగ్ మాట్లాడాలి. సినిమాల్లో మాట్లాడే తెలంగాణ అది కరెక్ట్ కాదు. యాక్చువల్గా నిజ జీవితంలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చూసాను స్నేహాలు చుట్టాలు కానీ ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ నేను అథెంటిక్గా మాట్లాడాలనుకున్నానని చెప్పి ఆ ఊర్లో నుంచి ఒక పర్సన్ని తెచ్చుకుని ఆయనతో డైలాగ్ చెప్పించి ప్రాక్టీస్ చేసి ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేశాడు అనమాట. సో నాకు బన్నీ పైన ఫెయిత్ ఉంది, సుకుమార్ గారి పైన ఫెయిత్ అనమాట. సో నాకేమి డిజేబుల్డ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు లేదంటే ఇంత డీగ్లామరస్ ఉన్నాడు నాకైతే టెన్షన్ లేదు, ఎస్పెషల్లీ సుకుమార్ గారు కాబట్టి. ఓకే. నాన్నగారు చేతిలో మీ ముగ్గురులో గట్టిగా దెబ్బలు తింది ఎవరు? నా పెద్దన్న బాబీ. బాబీ. రెండోది నేను లీస్ట్ దెబ్బలు తింది బన్నీ. ఓకే. అప్పుడప్పుడు జస్ట్ అలా టచ్ చేసేవారేమో అంతే. కొట్టడానికి పెద్ద ఏం ఉండేది కాదంట. చిన్నప్పుడు చాలా మర్చిపోయింది. చిన్నప్పుడు మా అన్నయ్య చాలా సైలెంట్, చాలా డల్గా ఉండేవాడు అంట. చాలా క్వైట్గా ఎక్కువ మాట్లాడేవాడు కాదు, అల్లరి చేసేవాడు కాదు, బాగా చదువుకునేవాడు కాదు. కానీ నిజంగా ఇప్పుడు చదువుకోకుండా ఫెయిల్ అయితే తిట్టచ్చు, గంటలు చదివేవాడు కానీ గుర్తుండేది కాదు. నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ చాలాసార్లు కళ్ళలో నీళ్ళు వచ్చేవి. రాత్రంతా కూర్చుని నేర్పించి నెక్స్ట్ డే మార్నింగ్ రివిజన్, ఎగ్జామ్ వెళ్ళే ముందు రివిజన్ చేస్తారు కదా, రివిజన్ చేసి అదేంట్రా అంటే ఇలా బ్లాంక్ అయిపోయాడు. మా మమ్మీకి దేవుడా అని చెప్పి కళ్ళలో నీళ్ళు వచ్చి. సో అంత ప్రయత్నించే కూడా ఫెయిల్ అయ్యాడంటే నేనేమంటాం అంటున్నా. సో మా డాడీ ఎప్పుడు అసలు బన్నీని ఆ విషయంలో తిట్టింది లేదు. తర్వాత పెద్ద కొంచెం పడుంటే కానీ తక్కువ, మాక్సిమం పడిందంటే పెద్ద అన్నయ్యకి, కొంచెం నాకు, లీస్ట్ బన్నీకి. నువ్వేం చేసేవాడు? నేను స్కూల్లో అల్లరి, ఇంట్లో ఏవో చిన్న ఉండేవండి, గట్టిగానే పడేవి. బెల్ట్ తీసుకుని కొట్టేవారు. బన్నీ కూడా పడ్డాయి బెల్ట్ తోటి. పడితే బెల్టే, తీస్తే బెల్టే. ఒకసారి నాకు గుర్తు, ఫ్లవర్ వేస్ ఏదో తీసి ఇసిరారు, జస్ట్ మిస్ అయితే ఇక్కడ పగిలిందంట. సో కావాలని మిస్ చేయలేదు, ఆయన ఫేస్ కి వేసారంట, అది మిస్ అయి పక్క తగిలింది. అప్పట్లో మా డాడీ కోపం చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది కానీ కోపం ఎక్కువ ఉండేది. అదే నీకు వచ్చిందని విన్నాను. లేదు అసలు లేదు. లిటరల్ గా మా మమ్మీయో లేకపోతే మా నాయనమ్మో ఆపి ఇంకా గోల పెట్టే తప్ప కొట్టడం ఆపేవారు కాదు. చిన్నప్పుడు గట్టిగానే పడ్డాయి. ఓకే. సో కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఏ సినిమా అంటే ఇష్టం? కళ్యాణ్ గారిది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా ఖుషి, తర్వాత తమ్ముడు, తర్వాత బద్రి, తర్వాత గబ్బర్ సింగ్, పోతే అత్తారింటి దారి. ఈ నా ఫేవరెట్. నేను బాగా చిన్నప్పుడు రిలీజ్ అయిన సినిమాలు తమ్ముడు, ఖుషి, బద్రి కాబట్టి నాకు ఐ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడు మర్చిపోయాను కానీ ఖుషి సినిమా ఆల్మోస్ట్ ఒక 2 గంటలు నేను డైలాగ్ చెప్పగలను. విలన్ డైలాగు, కళ్యాణ్ గారి డైలాగు, భూమిక డైలాగ్. మ్యూట్ చేసేస్తే మొత్తం చెప్పేస్తావు? మ్యూట్ చేసేస్తే మొత్తం చెప్పగలను. అన్ని సార్లు చూసుంటా, 10 సార్లు 15 సార్లు నేను థియేటర్ లో చూసుంటాను. ఓకే. అది బద్రి, తమ్ముడు, ఈ 3. సో నువ్వు యాక్ట్ చేసుకున్న సినిమా అంటే ఇప్పటికి ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తుంటావు? ఇప్పుడు వరకు నేను ఇది 6వ సినిమా. ఈ 6 సినిమాల్లో నేను చాలా కష్టపడ్డాను, నా కష్టానికి ఆ రిజల్ట్స్ కనిపిస్తుంది అనే సినిమా ఏ సినిమా? నేను కష్టపడ్డాను, సినిమా బాగానే ఉంది కానీ రిజల్ట్ రాలా. ఒక క్షణం నాకు బాగా నచ్చిన సినిమా. అప్పటి వరకు నేను మీరు అన్నట్టు అంత సింపుల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు అటెంప్ట్ చేశా. అంతకు ముందు వరకు థ్రిల్లర్, యాక్షన్ సినిమా ఇప్పుడు అటెంప్ట్ చేయాల. నేను అది చేశాను, మా డాడీకి నచ్చిన సినిమా, మా అన్నయ్య చూసి నచ్చింది కానీ మేము అనుకున్న విజయం సాధించలేదు. సో నా వరకు నేను వెరీ హ్యాపీ ఉన్న సినిమా ఒక క్షణం. దాని తర్వాత ఐ వుడ్ సే ఊర్వశి ఓ రాక్షసు. నా వరకు నేను హ్యాపీ. సూపర్. అంటే నేను ఒకటి విన్నాను, 21 years రాగానే బన్నీకి, చరణ్కి కారు గిఫ్ట్ ఇచ్చారు, నాకు కూడా 21 వచ్చేసినాయి నాన్న అని నువ్వు వెళ్ళి అరవింద్ గారు చెప్తే ఆయన అప్పుడే పిలిచి అక్షంతలు తీసుకురారా అని చెప్పి నెత్తి మీద వేశారంట. ఏంటది అక్షంతలు? యాక్చువల్గా నేను ఇందాక అన్నారు కదా డబ్బులు
డబ్బులు విలువ తెలుసు, ఇదివరకు తెలిసేది కాదు, ఇప్పుడు తెలిసినాను కదా. అప్పుడు చిన్నప్పుడు నాకు తెలిసేది కాదు. సో నేను అడగడమే 21 వచ్చింది కదా, నాకు ఈ స్పోర్ట్స్ కార్ కావాలి, ఆ ప్రొడ్యూసర్ కొడుకు దగ్గర ఇది ఉంది, ఈ ఆర్టిస్ట్ కొడుకు దగ్గర ఆ కారు ఉంది, మనం ఎందుకు వాళ్ళందరికన్నా పెద్దవాళ్ళం కదా, నాకు ఈ కారు కావాలి ఆ కారు కావాలంటే చెప్పించకూడదు. డబ్బులు అంటే నీకు అంత తేలిగ్గా ఉన్నా, నేను ఎంత ఇస్తా, ఒక అమౌంట్ చెప్పారు, నీకు 21 వచ్చింది కాబట్టి అమౌంట్ ఇస్తా, నీకు కావాలంటే నువ్వు సంపాదించుకుని నువ్వు సంపాదించుకుని సొంత కొనుక్కున్నారు. అప్పుడు ఆ ట్రిక్ కోసం నేను తెలియదు, ఏదో జోష్లో ఒప్పేసుకున్నా నేను కొనుక్కుంటానని చెప్పాను. 3 ఏళ్ళు పట్టిందని సంపాదించుకుని ఫస్ట్ కార్ కొనుక్కోవడానికి. సో అక్కడ బ్యాక్ ఫైర్ అయిందని ఒప్పుకోలే. అంటే డబ్బులు లేక కాదు, ఆయన నిజంగా కొనియాలంటే ఆ రోజు పాడు చేయడానికి లేకపోతే కొడుకుని హ్యాపీ చేయడానికి కొనివచ్చు. బట్ అంత ఈజీగా ఏమైనా దొరికితే వాల్యూ తెలియదు అన్న విషయం కొద్దీ ఇలా చేశారు. అండ్ ఈ క్వాలిటీ చిన్నప్పటి నుంచి ఉండింది. ఒకసారి పెళ్ళం ఊరు వెళ్తే ఒక సినిమా తీస్తున్నాం, దానికి ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్, శ్రీకాంత్ గారు హీరో, వాళ్ళందరూ మారిషస్ వెళ్తున్నారు షూట్ చేయడానికి. నేను వెళ్తాను అడిగాను అనమాట. 10th స్టాండర్డ్ అప్పుడు. 10th స్టాండర్డ్ వెళ్తే వెళ్ళొచ్చు, బట్ సినిమా మేము ఆల్రెడీ ఒక బడ్జెట్లో వెళ్తున్నాం, ఈ ట్రిప్కి ఇంత అనుకున్నాం. అకౌంట్స్ లో ఒక అసిస్టెంట్ అకౌంటెంట్ వెళ్తున్నాడు, అతను ఆపేసి నేను పంపుతా, సో నువ్వు ఒక 10 days అకౌంట్స్ లో ట్రైనింగ్ తీసుకుని ఆ పనులు చేస్తానంటే నువ్వు ఉపయోగపడతావు, లేదంటే ఉత్తి హాలిడేగా పంపడానికి నేను ఇంట్రెస్ట్ లేదు అని చెప్తే, నేను ఒక 10 రోజులు మా ఆఫీస్లోనే బేసిక్ అకౌంటింగ్ అని తెలుసుకుని ఒక యూనిట్ సభ్యుడిగా ఆ సినిమాకి వెళ్ళనమాట. హాలిడే పొద్దున్నే వచ్చి అకౌంట్స్ చూసుకుని, మిగతా ఆల్ షూటింగ్ చేస్తే నాకు పని ఉండేది కదా, నేను బయట తిరిగేసి మళ్ళీ సాయంత్రం వచ్చి అకౌంట్స్ చూసుకుని డబ్బులన్నీ డిస్పెన్స్ చేసి ఆ ట్రిప్ అలా వెళ్ళిందనమాట. సో ఎప్పుడు ఏది ఈజీగా ఇచ్చేయకూడదు పిల్లలకి, వాళ్ళకి విలువ తెలిసేలా చెప్పాలని చెప్పి మా డాడీ కొంచెం గట్టిగానే స్ట్రిక్ట్ గానే పెంచారంట. సో అక్కడి నుంచి అంటే ఆయన ఫోర్స్ చేసి లేకపోతే ఇలాంటి డెఫినెట్ గా ఆ ఏజ్ అప్పుడు తిట్టుకునేవాడినేమో, 16, 21 అప్పుడు ఈయనేంట్రా బాబు ఏమో డబ్బులు పెట్టుకుని కారు కొనమంటే హాలిడే అంటే ఇలాంటి రూల్ పెడతారు, ఈ ట్విస్ట్లు ఏంటని తిట్టుకునేవాడిని. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అదే మంచిది అనిపిస్తుంది. అలా కాకపోయి ఉంటే మేబీ వేరేగా నేను మారేవాడినేమో, బాధ్యత లేకుండా, డబ్బు విలువ తెలియకుండా. సో అది చేసినందుకు నౌ ఐఎమ్ థ్యాంక్ఫుల్. అప్పుడప్పుడు రాత్రిపూట నాన్న కాపలా కాసేవారంట కదా నీకోసం? నా కోసం కాదు, మా అన్నయ్య కోసం. నీకోసం కూడా విన్నాను, ఈడు ఎప్పుడు వస్తాడా అని. నాది చాలా తక్కువ. ఎక్కువగా మా అన్నయ్య చిన్నప్పుడు పేరెంట్స్ పడుకుని పోయాక ఇంటి నుంచి స్లిప్ ఇచ్చి ఫ్రెండ్స్ తోటి కార్ తీసుకుని బయటికి వెళ్ళి పార్టీ చేసేసి వచ్చేవాడు అనమాట. మనోడికి నేనే సపోర్ట్. సో నేను సపోర్ట్ చేస్తున్నాను. ఒకసారి వీడికి ఇలా కాదని చెప్పేసి ఆయనే, మా డాడీయే నన్ను లేపకుండా ఏం అడగకుండా ఆయనే బయట ఒకసారి నుంచుంటే మనోడు పార్టీకి అంత అయిపోయి 2 o'clock 3 o'clock కార్ తీసుకుని వచ్చాడు అనమాట. సో అక్కడి నుంచి పట్టుకున్నప్పటి నుంచి మనోడి పైన ఒక నిఘా ఎక్కువ పెట్టారు అన్నమాట. నాకు ఉండేది కానీ అంత కాదు, కొంచెం తక్కువే. అంటే నేను చదువుకోవడానికి బాంబే వెళ్ళిపోయింది కాబట్టి సింపతి ఎక్కువ ఉండేది. సో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువ రూల్స్, తిరిగి వచ్చి తక్కువ ఉండేది. ఎప్పుడు ఆఖరోడికి రూల్స్ తక్కువ ఉంటాయి, మీరు తెలుసు తెలీదు. పిల్లలు ఉన్నప్పుడు లాస్ట్ పర్సన్ కి ఎక్కువ రూల్స్ తక్కువ ఉంటాయి. మా పెద్ద అన్నయ్యకి మా అన్నయ్యకి ఉన్న రూల్స్ నాకు పెట్టలా. సో నేను కొంచెం ఎస్కేప్ అయ్యేవాడిని. అంటే ప్రతి కొడుక్కి తండ్రి కళ్ళలో ఆనందం చూడాలని ఉంటుంది. సో అది అల్లు అర్జున్ విషయంలో ఆయన చూశారు. నీకు అప్పుడప్పుడు అనిపిస్తుందా ఏదో ఒకటి చేసి ఇది చేస్తే మా నాన్న ఆనందపడతాడు అని? డెఫినెట్ గా ఆయన కళల్లో మనం ఏదో సాధించి మంచోళ్ళ కనపడాలని ఆలోచన అయితే ఉంది, కానీ ఏదని చెప్పలేకపోతుండ. ఏది చేస్తే ఆయన గర్వపడతాడు నాకు ఇప్పటికి తెలియట్లా. ఆయన అయితే ఎప్పుడు ఇలా చేస్తే నేను ఆనందపడతా, నువ్వు ఇది సాధిస్తే అది సాధిస్తే అని ఎప్పుడు ఆయన గోల్ సెట్ చేయడం, అంటే ఎప్పుడు ఆయన ఒపీనియన్ పిల్లల మీద వద్దకూడదని చెప్పి ఇప్పుడు ఇది అది చేయడం ఎప్పుడు చెప్పలేదు. బట్ డెఫినెట్ గా ఏదో ఒక రోజు డెఫినెట్ గా ఆయన ఇంకా గర్వపడేలా ఏదో చేస్తారని అయితే నాకు నమ్మకం ఉంది. సూపర్. మా అమ్మ గర్వపడ్డానికి నేను చేయగలను, పెళ్లి చేసుకుంటే చెప్పు. మా మమ్మీకి కావాల్సింది ఒకటి. ఓకే, ఎప్పుడు మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నీ పెళ్ళి? చేసుకుంటాను, చేసుకోక తప్పదు. నాకు ఎందుకు మరి పెళ్ళి అంటే కొంచెం భయం ఉంటుంది. ఎందుకని? యంగ్ ఏజ్ నుంచి ఒంటరిగా అంటే 18కి నుంచి బయటకు వెళ్ళిపోయా. అక్కడి నుంచి ఒక్కడనే ఉండాలి అలవాటు. పెళ్ళి అంటే ఒకే రూమ్ లో రూమ్మేట్ ప్లస్ అన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి, ప్లస్ ఇంకొక పర్సన్ బాధ్యత మొత్తం నా పైన ఉంటది. నేను సింగిల్, నేను సంపాదించి నాకు సరిపోతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇంకొక పర్సన్ ని, తర్వాత పిల్లలు, ఈ బాధ్యతలన్నీ మోయాలి, మన వల్ల అవుద్దా, లైఫ్ లో ఫ్రీడమ్ పోగొట్టుకుంటామా అన్న భయం తప్ప కమిట్మెంట్ ఇష్యూ. నీకు చెప్పారా నాన్న ఆస్తులు పంపకంలో నాకు కూడా ఉందని? అది చూశాను, ముందే క్లవర్ గా చెప్పారు. రామలింగయ్య గారికి అబ్బాయి అని చెప్పి ఆస్తుల వాటాలు ఎవరని చెప్పారు. చూసారు, అబ్బా థ్యాంక్స్ అనుకున్నాను. నేను దూరిపోతాడేమో బాబాయ్ నేను మొదలు తోస్తాడు. అసలే 3 ఉన్నావు, ఇప్పుడు ఒక్కడైనా ఓకే సరే పంచుకోవచ్చు, ఏదో ఒకటి ఇవ్వచ్చు అనుకోవచ్చు. 3 ఉన్నాం చాలు బాబు. పర్లేదులే, 4వ వాటా నాకేదో. ఓకే, చిన్నప్పుడు స్కూల్లో బాగా నాటీ స్టూడెంట్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట అప్పుడే?
ఉండవు. ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు? ఇప్పుడే అంటే ఐ మీన్ అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడటం అండి. అంటే జనరల్గా ఫ్రెండ్స్ మర్చిపోం కదా. ఉండకుండా ఎలా ఉంటారు చెప్పండి? ఓకే. మీకు లేరా చిన్నప్పుడు? నేను కాలేజీలో స్కూల్కి వెళ్ళా. ఐఎమ్ నాట్ గోల్డెన్ స్పూన్, ఐఎమ్ ప్లాస్టిక్ స్పూన్. ఇండస్ట్రీలో తిరిగారు, మీ గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఉంటారా? కానీ ఇప్పుడు పెళ్లి అయిపోయింది, మీరు ఎందుకు ఒప్పుకుంటారు? అవును, ముగ్గురు పిల్లలు, త్వరలో కూతురుకు పెళ్లి అయిపోతుంది. ఇంకెందుకు ఇప్పుడు ఎందుకు లేదు అంతే. ఓకే, అంటే స్కూల్ సంగతి నీకు బాగా ఏమైనా గుర్తున్నాయా? గర్ల్ ఫ్రెండ్స్ అన్నారు అదే. ఏంటి అంటే ఎక్కువ చదివింది చెన్నై ఆర్ హైదరాబాద్? చెన్నై. చెన్నై. బట్ మామూలుగా ఇప్పుడు అమ్మాయిలు పడేయాలంటే ఇద్దరు నువ్వు స్పోర్ట్స్ పర్సన్ అయి ఉండాలి, ఓకే, కప్పులు గిప్పులు కొట్టాలి స్కూల్ కోసం, లేదంటే క్లాస్ లో ర్యాంక్ రావాలి. ఇక రెండు లేవు. స్పోర్ట్స్ లో పెద్ద తోపు కాదు, ర్యాంకులు తోపు కాదు, కేవలం టీచర్లకి ఎదురు సమాధానం చెప్పడం, సెటైర్ లేయడం, పనిష్మెంట్ ఇచ్చిన హీరోలా బయటకు వెళ్ళడం, హీరోయిజం ఏడిపించడంతో మేనేజ్ చేసి అమ్మాయిని ఇంప్రెస్ చేసిన తప్ప ఒరిజినల్ స్కిల్ ఏం లేదు. ఓకే. సో నేను గర్వపడే విషయం అంటే అదే. ఏమి స్కిల్ లేకపోయినా మంచి మంచి అమ్మాయి ఏమి స్కిల్ లేకపోయినా మంచి అమ్మాయిల్ని నేను ఇంప్రెస్ చేయగలిగానన్న చిన్న గర్వం ఎప్పుడు ఉండేది స్కూల్ అప్పుడు. అది ఎలా చెప్పాలి, ఒక బూస్ట్ ఇస్తుంది నన్ను, చిన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో స్కూల్ అప్పుడు అంటే నాకు అదే. అండ్ కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఉండేవి, డిసిప్లిన్ కంప్లైంట్స్, టీచర్స్కి ఎదురు సమాధానం చెప్పడం, క్లాస్ బంక్ కొట్టడం, రూల్స్ ఫాలో అవ్వకపోవడం, ఈ బాగా ఉండేవి. మా డాడీ దాన్ని పెద్ద సీరియస్గా తీసుకున్నారు కదా, మా మమ్మీ ఎక్కువ బాధపడేది, చాలా అవమానంగా ఫీల్ అయ్యేది, ప్రిన్సిపల్ పిలుస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు ఇదేని. బట్ నాన్న ఎప్పుడు స్కూల్కి రాలేదు కదా? అవును, రాలా. ఆయన ఎక్కువ హైదరాబాద్లో ఉండేవారు. సో మమ్మీ ఏంటంటే ఇంటికి నెలకి 2 సార్లు ఏదో వస్తారు, వచ్చిన ప్రతిసారి చిన్నపిల్లల గురించి కంప్లైంట్ చేద్దాం ఎందుకని చెప్పేసి స్కూల్ కంప్లైంట్స్ ఉన్నా కూడా చెప్పకుండా వదిలేసారంట. వచ్చి స్పెండ్ చేసి 2-3 డేస్ కూడా తిడతారు, ఎందుకు పిల్లలు ఆ టైంలో ఉన్న 2-3 డేస్ కూడా ఎందుకు ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ అని చెప్పేది కాదు. సో మా మమ్మీ అలా కాపాడింది నన్ను, కాపాడింది. తర్వాత హైదరాబాద్ లో ఒక 3 years చదివాను. తర్వాత బాంబేలో కూడా అల్లరి గిల్లరు బాగా చేసిన, కానీ ఇంటి వరకు వచ్చేవి కాదన్న, అక్కడ ఉండి ఇంకా అక్కడే అయిపోయి. నేను లైఫ్ లో బాగా ఎంజాయ్ చేసిన డేస్ అంటే నా బాంబే డేస్. అక్కడ కూడా మళ్ళీ ఎలా చెప్పాలి, మా డాడీ డబ్బులు పంపేవారు కానీ కొన్ని కంట్రోల్ గానే పంపేవారు. యాక్చువల్గా చెప్పాలంటే లగ్జూరియస్ గానే ఉండొచ్చు ఆ డబ్బుల్లో, నేను కొంచెం డబ్బులు మిగిల్చుకోవడానికి బస్సులోను ఆటోలోను తిరిగేవాడిని, టాక్సీ గీక్సీ తీసుకోకుండా. అవునా? ఒకటి ఫస్ట్ ఆటోలో వెళ్ళేవాడిని, టాక్సీ అంటే 150 రూపీస్ అయ్యేది, ఆటో అంటే 60 రూపీస్ అయ్యేది, బస్ అంటే అప్పట్లో 7 రూపీస్ 8 రూపీస్ ఏదన్నా 2005-6 టైంలో. మంత్లీ డబ్బులు మిగిల్చుకుందామని నేనే బస్సులో వెళ్ళేవాడిని. ప్లస్ ఫ్రెండ్స్, నా ఇంటి పక్కన ఒక 7-8 మంది ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళందరూ బస్సులో వెళ్ళేవారు అనమాట. సో నాకేంటంటే ఆటోలో వెళ్ళి రావడం ఒక్కనే బోర్ కొట్టేది. సో ఫ్రెండ్స్ తో అందరు కలిపి వెళ్దాం అని చెప్పి బస్ స్టాప్ దగ్గరే, సో ఎవ్రీడే 255 బస్ తీసుకుని కాలేజ్కి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళని. సో ఐ ఎంజాయ్డ్ మై బాంబే డేస్. అక్కడే నేను ఒక ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్, ఇప్పుడు చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ ఒక ప్రొటెక్టెడ్ అంటే ఫ్యామిలీతోనే ఉంటూ, ఫ్యామిలీ అన్ని మన మంచి చెడ్లన్నీ చూసుకుంటూ అలా ఉంటుంది. బట్ అక్కడ అలా కాదు, యువర్ ఓన్ యువర్ ఓన్. సో ఒక మంత్లీ బడ్జెట్ ఇస్తారు, ప్లస్ ప్రతి పూట ఫుడ్ మనమే అరేంజ్ చేసుకోవాలి, బట్టలు మనమే ఉతుక్కోవాలి, ఇస్త్రీలు ఇచ్చుకోవాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకోవాలి, ఇల్లు మెయింటైన్ చేయాలి. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది నేను ఆ బాంబేలో ఉండే నేర్చుకున్నాను. నా లైఫ్ లో వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్, మెమరబుల్ థింగ్స్ ఏంటంటే నేను చెప్పడం, నేను బాంబేలో చదువుకోవడం. సో నీలో ఒక డైరెక్టర్ అండ్ రైటర్ కూడా ఉన్నారని విన్నాను, అది ఎంతవరకు నిజం? డైరెక్టర్ అయితే ఖచ్చితంగా లేరు, బట్ సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆ మాత్రం ఒక సీన్ పైన లేకపోతే ఒక స్టోరీ పైన అవగాహన ఉంటుంది కదా, అంతే, అంతకు మించి ఏం లేదు. ఆ ప్యాషన్ కొద్దీ నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళా, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అని, న్యూయార్క్లో 3 months ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాను. తప్ప అది చేసేసరికి నాకు అర్థమైపోయింది నీలో ఫిల్మ్ మేకర్ లేడని. సినిమాలు అయిపోయిన సినిమాలు చూసి మనం అడ్వైజులు, సజెషన్లు ఇవ్వచ్చు తప్ప నిజంగా ఒక తెల్లకాయతో నుంచి సీన్ రాయమంటే చాలా కష్టం. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాక నాకు అర్థమైంది, అది సినిమాలు అంటే ప్యాషన్ ఉంది, ఒక ఒపీనియన్ తప్ప రైటర్ అయితే నాలో లేడు. బట్ ఒక కథ ఇస్తే దాన్ని ఎలా బెటర్ చేయొచ్చు, స్క్రీన్ పై ఎలా మార్చొచ్చు, ఈ మాత్రం ఆ చిన్న స్టోరీ జడ్జ్మెంట్ అయితే కొంత ఉందని అనుకుంటున్నాను. బట్ నాలో డైరెక్టర్ అయితే లేడు. ప్రతిభంతు హిందీ సినిమా లైక్ చేసావు కదా? అవును, చైల్డ్ ఆర్టిస్ట్ 3 years. దాంట్లో బాంబు అనగానే భయపడ్డావంట. ఆ సీన్ లో ఏంటంటే మినిస్టర్ కి విలన్ బాంబు పెట్టి పంపిస్తున్నాను చిరంజీవి గారు చెప్తారు. సో ఆయన వచ్చి బాంబు అని అన్న వెంటనే ఆయన రావాలి, ఆయన వచ్చి నా దగ్గర నుంచి బొకే లాక్కుని ఓపెన్ చేస్తే దాంట్లో బాంబు ఉండదన్నమాట. సో ఆయన నిజంగా బాంబు అన్న వెంటనే నేను భయపడిపోయి బాంబు ఉందేమో ఇసిరేసాను. సో నా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ ఫిలిం హిందీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదే. 100 రూపాయలు ఇచ్చారు అప్పుడు. 100 రూపాయలు ఏం చేసావు? అది నాకు తెలియదు, మా మమ్మీకి ఇచ్చుంటాను. 100 రూపాయలు ఇచ్చారు. దాని తర్వాత మా దాసర్ నారాయణరావు గారు ఒక సినిమా చేశారు, మాయా బజార్ అని 1996 లో. దాంట్లో దాసర్ గారు ఫ్లాష్ బ్యాక్ రోల్ నేనే చేశాను, ఘటోత్కచుడు. మా ఇంటికి ఎదురుగా భానుమతి గారు ఉండేవారు, మా నేబర్ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు. ఆమె ఎప్పుడు కిటికీ నుంచి చూసేవారు, చిన్నపిల్లడు ఆడుకుంటూ అల్లరిగా అటు ఇటు తిరుగుతాడని. ఆమె ఒక సీరియల్ చేశారు,
తమిళ్లోను తెలుగులోను సీరియల్ చేశారు. దాంట్లో లీడ్ రోల్ నేనే. ఓ సో 2 లాంగ్వేజ్లో అప్పుడే ఫస్ట్ నుంచే నాకు తెలుగు తమిళ్లో యాక్టింగ్ చేయడం అలవాటు. అయితే ఇప్పుడు బన్నీ కంటే ఫస్ట్ నువ్వు సీనియర్. సీనియర్ కాదు కానీ బట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 2-3 చేశాను. మరి అంతే కదా. చేశాను. సో ఫస్ట్ యాక్ట్ చేయడం మామూలు విషయం కాదు కదా. పెద్ద విషయం కాదు అంటే ఏదో చిన్నప్పుడు యాక్టింగ్ గురించి మనకు చేసిన పెద్ద అవగాహన రాదన్న. Right. పెద్ద అయ్యాక ఏం చేస్తాం అదే మెయిన్. మీరంటే కంటిన్యూస్ గా చేశారు. మీరు 6 ఏళ్ళకి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు చేస్తున్నారు, అవును. అది వేరు. బట్ బ్రేక్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి బ్రేక్ వచ్చి మళ్ళీ అడల్ట్ గా ఆర్టిస్ట్ అయ్యాం కదా. సో చిన్నప్పుడు చేసిన ఏది పెద్దగా జ్ఞాపకం ఉన్నది లేకపోతే గుర్తుంది లేదని. ఓకే. అదేం పెద్ద హెల్ప్ అవ్వాలి. అంబరీష్ పూరి గారిని చూస్తే భయపడేవంట కదా. నేను ఆయన ఉంటే రానని. జగదేక్ వీరుడు అతిలోక సుందరి చూసి ఆ గెటప్ అవన్నీ చూసి ఆయన వాయిస్, ఓకే, బాలిక ఏం నీ కోరిక ఈ వాయిస్ లో మాట్లాడేసరికి చిన్నప్పటి నుంచి టెన్షన్ అనమాట. చిన్నప్పుడు మన 3-4 ఇయర్స్ అప్పుడు ఏది నిజం ఏది కాదు మనకు తెలియదు. సో మా తాతగారు ఎప్పుడు షూట్ చేసినప్పుడు సెట్కి వెళ్ళి మా మనోడు ఇలాగా అని చెప్పి రా అని ఎత్తుకుని కూర్చోబెట్టేసరికి నేను పరుగు అక్కడ నుండి పరుగు ఏడు చేస్తే కూర్చున్నా ఒక ఆచో అంటున్నారు. అంటే తర్వాత ఒక 5 minutes పట్టిందంట. ఓకే ఈయనేం చేయడు కూర్చోబెట్టుకుని అప్పుడు కాస్త ముద్దు చేసి మాట్లాడారు. సో వన్ ఆఫ్ మై క్రేజీ ఎక్స్పీరియన్సెస్ అది. ఓకే. ఒకవేళ ఇండస్ట్రీ వైపు కానీ నువ్వు రాకుండా ఉండుంటే ఏమవుదాం అనుకున్నావు? నేను జర్నలిజం చదివానండి. అండ్ ఇంటర్లో ఉన్నప్పుడు కూడా సివిక్స్ ఎకనామిక్స్ టాపర్ ఇన్ కాలేజ్. సో మేబీ అటువైపు ఏమైనా వెళ్ళుంటానేమో నా ఫీలింగ్. ఓకే. జర్నలిస్ట్ ఆర్ మీడియాకి సంబంధించి ఏమైనా చేస్తుంటానేమో. ఓకే. బన్నీ వాళ్ళ వైఫ్ స్నేహ గారికి చెప్పకూడని కొన్ని సీక్రెట్లు కూడా నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ సీక్రెట్లు నీకు చెప్తారంటే ఏంటి అని చెప్తే సీక్రెట్లు ఎందుకు అవుతాయి? అవునా? ప్రతి వ్యక్తికి తన మైండ్లో ఉన్నవన్నీ షేర్ చేసి ఎవరో ఒకరికైతే చెప్పాలన్నా. అవును. సో మా అన్నయ్యకి అది నేను, నాకు కూడా అది మా అన్నయ్య అంటున్నా. ఎవరికి నేను మా ఇంట్లో ఎవరికి చెప్పుకోలేను, బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పుకోలేను, గర్ల్ ఫ్రెండ్ ఎవరు చెప్పుకోలేని విషయం మాత్రం వచ్చి మా అన్నయ్యకే చెప్తున్నాను. సో అలాగా ఒకరి సీక్రెట్ ఒకరు కాపాడుకుంటుంటాం. సో మీరు అడిగినంత మాత్రం నేను చెప్పలేను. అది మా వదిన గన్ను పెట్టి అడిగిందని నేను చెప్పలేను. ఓకే. సపోజ్ WWF లో ఎంట్రీ దొరికిందా? ఎంట్రీ కుదరలేదు కానీ నెట్ ప్రాక్టీస్ అయితే గట్టిగా అయింది. నేను మా అన్నయ్య చిన్నప్పుడు WWF పిచ్చి. అంటే అసలు అది ఎంత డేంజరస్ ఇప్పుడు చూస్తుంటే అర్థం అవుతుంది. గోడ మీద నుంచి ఒకరు పట్టుకుని దూకి పడిపోవడం, కొట్టుకోవడం, అదంతా సినిమాలాగా ఫేక్ అని మాకు తెలియదంట. నిజంగా కొట్టేసుకుని రక్తాలు వచ్చేసేలాగా కొట్టుకుని అన్ని చేసాం అనమాట. సో WWF అనేది ఒక ఫేస్. అండ్ సీరియస్ గా ఆ 3rd 4th స్టాండర్డ్ లో పెద్దకి ఏమవుతావు అని WWF ప్లేయర్ అని చెప్పాను. సో అంత క్రేజ్ ఉండేది. అఫ్కోర్స్ తర్వాత అయినా వదిలేసాం కానీ బట్ చిన్నప్పుడైతే నేను సీరియస్ గా WWF ప్లేయర్ అవుతాను అనుకునేవాడిని. అవునా? థ్యాంక్ యూ సో మచ్. సో అంటే ఈ సందర్భంగా ఇలాగ మనిద్దరం కలుసుకోవటం, ఆ సినిమా గురించి, అదా లెజెండ్ కమెడియన్ గ్రాండ్ సన్, లెజెండ్ ప్రొడ్యూసర్ సన్, ఈ షోకి ఈ విధంగా నేను కలుసుకోవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో డెఫినెట్గా నువ్వు అనుకున్నది సాధించి నాన్నగారు ఎస్ నా కళ పూర్తయిందిరా సాధించావు అని భుజం తట్టే రోజున నువ్వు నాకు కాల్ చేయి. 100% ఆ టైం వచ్చింది అని. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి అలీ గారు పిలిచినందుకు. ప్లస్ ఇంకొకటి మీతో మెమరబుల్ ఇన్సిడెంట్, మా తాతగారు 100 years బర్త్డే మనం సెలబ్రేట్ చేసాం. మీరు అన్నట్టు అరవింద్ గారికి ఒక మంచి థాట్, చాలా మంది కమెడియన్స్ పిలిచి సత్కరిస్తాం. అందరూ వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. బట్ మీరు మాత్రం ఒక స్పెషల్గా ఒక ఫ్రేమ్లో ఒక లీఫ్, దాంట్లో మా తాతగారు బొమ్మ గీసింది మీరే ఎదురు తీసుకొచ్చి మాకు గిఫ్ట్ ఇచ్చారు. అది ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. సో వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ మెమరీస్. అండ్ ఎప్పుడు చూసాను మీరు చాలా థాట్ఫుల్గా ఆలోచిస్తుంటారు. సో ఆ సందర్భంలో కూడా మా ఫంక్షన్కి వచ్చి ఒక ఫ్యామిలీ మెంబర్లో ఉండటం కాకుండా ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మర్రి చెట్టు. సో ఆకు మీద ఏదైనా ఒక మంచి డిజైన్ వేస్తే బాగుంటుంది అని ఒక ఫ్రెండ్ విజయ్ ఉంటే, ఆయన వైజాగ్లో ఉంటారు, ఆయన చెప్పగానే ఇమ్మీడియట్గా అది చేసి విత్ ఇన్ 24 hours నాకు కావాలి అన్న మనిషి ఫ్లైట్లో వచ్చి అది ఇచ్చి వెళ్ళాడు. సో ఆ వేదిక మీద నాన్నగారికి ఏదన్నా ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఏదన్నా ఆయనకి మన తరఫున ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుందని అది ఇవ్వడం జరిగింది. అది 100 years అయినా అలాగే ఉంటుందంట. అందుకోసం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ శిరీష్. ఆల్ ది బెస్ట్.